పెళ్లి జరిగితే నిత్య అదృష్టవంతురాలవుతుంది. మా పెళ్లి తప్పకుండా జరుగుతుందంటే ఒకే ఊరలో 2 కత్తులు ఇమ్మడవని ఇన్నాళ్ళు అన్నవాళ్ళు మా పెళ్లి చూశాక అలా మాట్లాడడం మానేస్తారు. అవును, పెళ్లి గురించి మనమే మాట్లాడుకుంటున్నాం. అసలు మనిషి ఎక్కడా కనిపించరే. ఎవరండి? మా ఆయన? కాదు, నా కాబోయే ఆవిడ. నిత్య ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళింది రానా. ఎందుకంటే ఈ రోజు అక్కడ ఏదో పెయింటింగ్స్ ఫెస్ట్ జరుగుతోందట, చూడాలని వెళ్ళింది. పెయింటింగ్స్ ఫెస్టా? ఇదిగో ఈ న్యూస్ పేపర్లో చూసి వెళ్ళింది. బయటకు వెళ్తే మీ బావకంట పడతావే అని హెచ్చరించినా భయపడకుండా వెళ్ళింది. తనలోని ఆ భయం లేని తనమే నాకు నచ్చింది మంగగారు. షిట్! ఏమైంది రానా? ఆంటీ, నిత్యకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా? అవును, రేర్ పెయింటింగ్స్ ని తను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం జైకి తెలుసా? ఆయనకి నిత్య గురించి అన్ని విషయాలు తెలుసు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు రానా? ఇట్స్ ఎ ట్రాప్ ఆంటీ. ట్రాపా? ఎస్, ఇలాంటి పెయింటింగ్స్ ఫెస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ వీక్ ముంబైలో, ఆ తర్వాత చెన్నై, బెంగళూరు, ఫైనల్గా హైదరాబాద్లో జరపాలని వాళ్ళు అనుకున్నారు. అలాంటిది ఈ రోజే హైదరాబాద్లో జరుగుతోందంటే ఖచ్చితంగా ఇది జై ప్లాన్. పెయింటింగ్స్ అంటే నిత్యకి ఇష్టం అని తెలిసి నిత్యను బయటికి రప్పించడానికి, నిత్యని క్యాచ్ చేయడానికి జై పన్నిన ట్రాప్. మనం ఎక్కడికి వచ్చాం సార్? దీన్ని ఆర్ట్ గ్యాలరీ అంటారు చరి. ఆఫీస్కి వెళ్లకుండా ఆర్ట్ గ్యాలరీకి ఎందుకు? అంటే ఇక్కడ అద్భుతమైన చిత్ర కళాఖండాలుంటాయి. ఓహో, పెయింటింగ్స్ కొనడానికి వచ్చావా సార్? పెయింటింగ్స్ కొనడానికి వచ్చే అమ్మాయిని క్యాచ్ చేయడానికి వచ్చాం. అమ్మాయా? ఎవరు సార్? నీకు తెలుసు చరి? మంగా మేడం గారండి? కాదు, మంగా మేడం గారిలో ఉండే నిత్య మేడం గారు. పుట్టలో పాముని బయటికి రప్పించడానికి బుర్రని ఊత్తాం కదా. పుట్ట నిత్య దాక్కున్న ప్లేస్, పాము నిత్య, బుర్ర ఈ ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడే మనం నిత్యను పట్టేసుకోబోతున్నాం. గెట్ రెడీ. ఇంత షాక్ ఇచ్చారేమిటి స్వామి? అంటే కారులో చెప్పిందంతా బుల్షిట్టా? వెంటనే ఈ విషయం మంగా మేడం గారికి చెప్పాలి. అమ్మా, వెంటనే నిత్యకు ఫోన్ చేయమ్మా. అక్కడికి వెళ్లకుండా వెనక్కి రమ్మని చెప్పు. నిత్య ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మనం కూడా అక్కడికి వెళ్దామా? హలో చారి గారు. ఎక్కడున్నారు మేడం? మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అక్కడ నిత్య గారు ఉన్నారండి? లేదు చారి గారు, నిత్య ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళింది. చచ్చావురా దేవుడా. మేడం, లేడి పిల్లని వేటాడడానికి సింహం కాసు కూర్చున్నట్టు జైసారి నిత్య గారిని పట్టుకోవడానికి ఈ ఆర్ట్ గ్యాలరీ ఎత్తివేశారు మేడం. నాతో ముందుగా ఒక్క ముక్క కూడా చెప్పకుండా ఆర్ట్ గ్యాలరీకి తీసుకొచ్చి ఇక్కడ బాంబు పేల్చారండి.
నిత్య గారిని ఇక్కడికి రావద్దని చెప్పండి మేడం. నిత్య బయలుదేరిపోయింది చారి గారు. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళింది. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా మేడం? ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడే లోపలికి వెళ్ళారు మేడం. మీరు? నేను బయట పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాను మేడం. నిత్య వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి. నిత్య రాగానే విషయం చెప్పి వెనక్కి పంపించేయండి. నిత్య గారు నా మాట వింటారా మేడం? పైగా బయట ఏం చేస్తున్నావని సార్ అడిగితే నేనేం సమాధానం చెప్పను. మీరు వస్తేనే బెటర్ ఏమో మేడం. సరే చారి గారు, మేము బయలుదేరుతాం. త్వరగా రండి మేడం. అలాగే. ఇన్నాళ్ళు బీపీ షుగర్లే హార్ట్ అటాక్ తెప్పిస్తాయనుకున్నాను. బాసులు కూడా ఆ పని చేయగలరని ఇప్పుడే అర్థమైంది. ఏం జరుగుతుందో ఏమిటో. త్వరగా వెళ్దాం పదమ్మా. మళ్ళీ నువ్వెందుకు మంగా? నేను రానా వెళ్ళి నిత్యం తీసుకొస్తాం. పదరానా. వెయిట్ ఆంటీ, మంగ గారు కూడా మనతో వస్తే బెటర్. మంగక్కడికి వస్తే జైకి మంగపై డౌట్ వస్తుంది రానా. అది మంగకి ప్రాబ్లం అవుతుంది. నో ఆంటీ, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఈ ప్రాబ్లంకి మంగ గారే సొల్యూషన్. అవునమ్మా, నేను కూడా వస్తే చెల్లిని ఏదో ఒక విధంగా కాపాడే ప్రయత్నం చేస్తాను. కానీ నువ్వు ప్రమాదంలో పడతావు మంగా. పర్వాలేదమ్మా, ఇప్పుడు నాకు నిత్యం ముఖ్యం. ఆలస్యం చేయకుండా పదండి. పదండి రానా గారు. Where are you, Nitya?
ఇంప్రెషన్ అంటే మీనింగ్ తెలియని నీలాంటి వాడి మీద ఎప్పటికీ సార్ పిలిచారట. ఎస్ పూజ, ఈ పెయింటింగ్ ఎలా ఉంది? బ్యూటిఫుల్ సార్. దీన్ని కొనడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఎవరు సార్? తను ఖచ్చితంగా ఈ పెయింటింగ్ కొంటుంది. ప్యాక్ చేసి ఇచ్చే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి. తన్ని నేను చూడాలి. ఓకే సార్. యాక్చువల్లీ ఈ పెయింటింగ్ని నేనే తన గిఫ్ట్గా ఇవ్వాలి. ష్యూర్ సార్. నిత్య గారు ఇంకా రాలేదేంటి? రాకపోతే బాగుండదు. మా మంగా మేడం గారు ఎంతవరకు వచ్చారు? రానా కొంచెం స్పీడ్గా పోనివ్వా. ఇప్పుడు ఇంత టెన్షన్ పడే బదులు ముందే నిత్యను బయటకు అలో చేయకుండా ఉండాల్సిందంటే. నేను నిత్యని ఆపాలని అనుకున్నాను రానా, కానీ మంగే నిత్యని పంపించింది. ఆయన ఇలా చేస్తారని నాకేం తెలుసమ్మా? నేనేమైనా ఊహించానా? అదేంటి మంగగారు, జై నిత్య కోసం వెతుకుతున్నారని మీకు తెలుసు కదా. తెలుసు, కానీ ఆయన ఈ రకంగా ప్లాన్ చేస్తారనుకోలేదు. జై లాంటి వారికి డౌట్ రాకుండానే ఉండాలండి. వచ్చిందంటే మాత్రం అంతు తేల్చకుండా వదిలిపెట్టరు. ఈ విషయం ఎక్కడో ఢిల్లీలో ఉంటున్నా నాకే తెలిసింది. ఎప్పుడు జై పక్కనే ఉంటున్నా మీరు తెలుసుకోకపోతే ఎలా? తప్పు చేశాను. నా చేజేతులారా నా చెల్లిని ఇరికించేశాను. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏమో. ముందా చారీకి ఒకసారి ఫోన్ చేయి మంగా. నిత్య వచ్చిందేమో కనుక్కో. చెప్పండి మేడం. చారి గారు, నిత్య కనిపించిందా అండి? ఇంకా రాలేదు మేడం. ఇంకా రాకపోవడం ఏంటి? తను ఎప్పుడో బయలుదేరిందిగా. మీరు సరిగ్గా చూసారా? నేను బయటే ఉన్నాను మేడం. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నాను. నిత్య గారు రాలేదు మేడం. ఓ, ఎందుకైనా మంచిది ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. నేను ఒకసారి లోపలికి వెళ్ళానంటే మళ్ళీ బయటికి రావడం కష్టం మేడం. సార్ నన్ను చూశారంటే బయటికి పంపించరు. బలవంతంగా రావాలన్నా కుదరదండి. అవునవును, అదే నిజమే. మీరు బయటే ఉండి నిత్య చూస్తే వెంటనే వెనక్కి పంపించేయండి. అలాగే మేడం. మీరెక్కడి వరకు వచ్చారు? ఒక 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం. త్వరగా రండి మేడం. టీవీలోనే సస్పెన్స్ సినిమాలు చూడను, అలాంటిది లైవ్లో చూడాల్సి వస్తుంది. జై సారు మీకు జోహారు, నేను బేజారు. వేరేది నిత్యా గారి కారు.
బ్యూటిఫుల్. ఎంత పొయిటిక్ గా, ఎంత రొమాంటిక్ గా ఉంది. సో క్యూట్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. ఈ పెయింటింగ్ నాకు కావాలి. ప్యాకెట్. ష్యూర్ మ్యామ్. వేర్ ఇస్ ద బిల్ కౌంటర్? దట్ సైడ్ మ్యామ్. ఓ వెయిట్ మ్యామ్, వెయిట్. ఏంటి? మీకు ఈ పెయింటింగ్ ఇచ్చే ముందు మిమ్మల్ని ఒకరు చూడాలనుకుంటున్నారు. ఎవరు? పిలుచుకొస్తాను మేడం. వారు మీకు ఈ పెయింటింగ్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు. వెయిట్ హియర్ మ్యామ్. ఓకే. నన్ను చూడాలనుకుంటున్నది ఎవరు? నాకిది తనెందుకు గిఫ్ట్గా ఇవ్వాలి? సార్, 1 minute. యా టెల్ మీ. ఒక అమ్మాయి మీరు చెప్పిన పెయింటింగ్ కొనడానికి వచ్చింది సార్. రియలీ? ఎస్ సార్. ఇక్కడ ఇన్ని పెయింటింగ్స్ ఉండగా తను స్పెషల్గా మీరు చెప్పిన పెయింటింగ్ కొనడానికే వచ్చింది. తను ఎలా ఉంది? ఈ పెయింటింగ్ నేను జై ఔటింగ్కి వెళ్ళిన సీన్ గుర్తుకు తెస్తుంది. అంటే ఎవరో నా ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేయాలనుకుంటున్నారా? తను ఎక్కడుంది? పెయింటింగ్ దగ్గర వెయిట్ చేయమన్నాను సార్. లెట్స్ గో. ఈ ఫారెస్ట్ సీన్ నాకు జైకి తప్ప మూడో మనిషికి తెలియదు. మరి ఎవరు?